మరణం అనేటువంటిది జీవితానికి ముగింపు. చాలా కొటేషన్స్ మరణం గురించి మనం వింటూ వస్తుంటాం. పునరపి జననం, పునరపి మరణం. నువ్వు మన్నువు కాబట్టి తిరిగి మన్నువు అయిపోతావని. చూడండి, మరణం అంటే అందరికీ కూడా భయం. కడపడి నశింపచే శత్రువు మరణం అని దివ్యజ్ఞాన గ్రంథం బైబిల్ చెబుతుంది. ఈరోజు మరణించిన తర్వాత కూడా మనిషి జీవాన్ని పొందుకుంటాడా? ఈరోజు శాస్త్రం ఏం చెప్తూ ఉంది? ఈరోజు ఏ టెక్నాలజీ మనం చూస్తున్నాం. శాస్త్రం శరవేగంతో దూసిపోతున్న జనాల్లో మనం ఉంటున్నాం. మరణించిన తర్వాత మృతదేహాన్ని సుమారుగా -200 ఉష్ణోగ్రత దగ్గర మృతదేహాన్ని ప్రిజర్వ్ చేసి మరలా జీవాన్ని కలిగించవచ్చు. మళ్ళా రాబోతున్న టెక్నాలజీ ఏ రోజుకైనా సరే మనిషిని తిరిగి జీవింపచేయచ్చు అనేటువంటి భావంతో క్రయానిక్స్ అనేటువంటి సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ఇవి రష్యా దేశంలో, అమెరికా దేశంలో, ఆస్ట్రేలియా, జపాన్ అనేటువంటి దేశాల్లో ఈ క్రయానిక్స్ అనేటువంటి కంపెనీలని ప్రారంభిస్తూ మానవ మృతదేహాన్ని చనిపోయిన తర్వాత రిఫ్రిజిరేటర్లో భద్రం చేస్తున్నారు. దానికి చాలా ప్రైస్ని వారు తీసుకుంటా ఉన్నారు. సుమారుగా 2 కోట్ల రూపాయలు ఒక్కొక్క మృతదేహానికి వారు తీసుకుంటా ఉన్నారు. ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనిషి మరణం మీద కూడా విజయం సాధించాలి, మరణాన్ని కూడా తన చేతుల్లో పెట్టుకోవాలంటే ఆలోచన కలిగి ఉన్నాడు. ఇది సాధ్యమేనంటారా? దేవుడు మానవునికి మరణాన్ని అనేటువంటి దాన్ని దేవుడు సిద్ధం చేశాడు. నువ్వు మన్నువు కాబట్టి తిరిగి మన్నువు అయిపోతావు అన్నాడు. నరులారా తిరిగి రమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తున్నప్పుడు మరణాన్ని కూడా మనిషి జయించగలడా? ఒకవేళ మరణాన్ని కూడా మనిషి జయించగలిగినటువంటి వాడైతే మరణించిన తర్వాత కూడా టెక్నాలజీతో, సైన్స్తో మనిషిని మరలా తిరిగి జీవింప చేయగలిగితే దేవుని ప్రస్తావన మనిషికి అక్కర్లా. దేవుని మీద ఆధారపడాల్సిన పరిస్థితి మనిషికి అక్కర్లా. దేవుణ్ణి పూజించాల్సిన అవసరం మనిషికి అక్కర్లా. దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం మనిషికి లేదని ఖచ్చితంగా చెప్పచ్చు.